ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, కొంచెం డీటెయిల్గా చెప్తారా? ప్రాసెస్ అంటే ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు బాడీ కండిషన్ ఎలా ఉంది, ప్రెగ్నెన్సీ వస్తే ఇబ్బంది ఏం లేదా అనేది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎలా ఉంది, ఎప్పుడు కరెక్ట్గా ఐవీఎఫ్ చేస్తే బాగుంటుంది, దానికి ప్రికాషనరీగా ఏమన్నా మెడిసిన్స్ వాడాలా, ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళల్లో కానీ ఇంప్రూవ్మెంట్ ఏమైనా ఛాన్స్ ఉందా అనేది చూస్తాం. ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం ఏంటంటే సెకండ్ డే అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా ఓవ్యులేషన్ అయిపోయాక లుటియల్ ఫేస్ స్టిమ్యులేషన్ అని కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఎప్పుడైనా స్టార్ట్ చేస్తాం. అంత కండిషన్ బాగున్నాక వాళ్ళకి 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి. ఓకే, డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా ఉంటాయి, పెయిన్ఫుల్ ఉండవు. అవి డైలీ తీసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో స్కాన్స్ ఉంటాయి. స్కాన్స్లో ఎన్ని ఎగ్స్ డెవలప్ అవుతున్నాయి, వాటి సైజ్ ఎంత, ఇవన్నీ అసెస్ చేస్తాం. ఎప్పుడైతే ఎగ్ కౌంటు సైజు అంతా ఆప్టిమల్గా ఉంది, ఎగ్ మనకి మెచ్యూర్ ఎగ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అన్నప్పుడు వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తాం. ట్రిగ్గర్ ఇంజెక్షన్ అంటాం. హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చి ఎగ్స్ని మెచ్యూర్ టైంలో వాటిని ఎనస్థీషియా ఇచ్చి బయటికి తీస్తాం. బయటికి తీసుకున్న రోజే హస్బెండ్ స్పర్మ్ కూడా తీసుకొని బయట టెస్ట్ ట్యూబ్లో 2 ఇంజెక్ట్ చేయడం కానీ లేదా కలిపి ఉంచడం కానీ చేస్తాం అన్నమాట. కలిపి ఉంచేదాన్నేమో ఐవీఎఫ్ అంటాము. స్పర్మ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క స్పర్మ్ని తీసి ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఇక్సీ ట్రీట్మెంట్ అంటాం. అది ఫలదీకరణ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఎంబ్రియోస్ని 3 to 5 days ల్యాబ్లో కల్చర్ చేస్తాం. కల్చర్ చేసి బెస్ట్ ఎంబ్రియో ఏంటో చూసుకొని 1 ఎంబ్రియో కానీ 2 ఎంబ్రియోస్ కానీ యూట్రస్లోకి మళ్ళీ ప్లేస్ చేస్తాం. సో డాక్టర్ గారు, ఈ ప్రాసెస్ అంతకి ఎంత టైం పడుతుంది? సో సెకండ్ డే కనుక మనం అనుకుంటే స్టార్ట్ చేయటము అరౌండ్ 15th to 20th day లోపల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ తర్వాత ఒక 10 daysకి మనకి రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా లేదంటే సక్సెస్ కాలేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. టోటల్ 1 month అనుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఎంబ్రియోస్ డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు. హార్మోన్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా, యూట్రస్లో లైనింగ్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఎంబ్రియోస్ని టెస్ట్ చేయాలి, జెనెటిక్ టెస్ట్కి పంపించాలన్నా కానీ సేమ్ టైం ట్రాన్స్ఫర్ చేయటం అవ్వదు సేమ్ మంత్లో. సో అలాంటప్పుడు ఏంటంటే నెక్స్ట్ పీరియడ్ రాగానే ఇమీడియట్గా ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం.